హలో క్రికెట్ లవర్స్. ఈజీగా గెలుస్తామనుకున్న మ్యాచ్ కొద్ది కష్టపడి గెలవాల్సి వచ్చింది. గిల్ ఇంకోసారి ప్రిన్స్ అని ప్రూవ్ చేసుకున్నాడు. బౌలింగ్ లో షమీ గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఐసీసీ ఈవెంట్ లో షమీ మనకు సేవియర్. ఈ మ్యాచ్ లో మన వాళ్ళు చేసిన మిస్టేక్, అలాగే ఈ మ్యాచ్ ఓవర్ వ్యూ డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, నేను ఎంతో కష్టపడి చేస్తున్న ఈ వీడియో నా కష్టం మొత్తం మర్చిపోవడానికి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకుంది. స్టార్టింగ్ లోనే రన్స్ తీయడానికి కాదు, కనీసం డాట్ బాల్స్ ఆడడానికి కూడా స్ట్రగుల్ అయ్యారు. ఒక స్టేజ్ లో 100 రన్స్ కే ఆల్అౌట్ అవుతారేమో అనుకున్నా. ఫస్ట్ 5 వికెట్స్ కొద్దిగా ఈజీగానే తీశారు. తర్వాత వచ్చిన ఇద్దరు ప్లేయర్స్ కూడా ఒక బ్రిలియంట్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. బౌలింగ్ ని ఫేస్ చేయలేక, లాంగ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయలేక మధ్య మధ్యలో క్యాచ్ చేసి ఇచ్చారు. బట్ మన వాళ్ళు ఫీల్డింగ్ లో ఫెయిల్ అయ్యారు. ఒక సిచ్యువేషన్ లో 100 కి ఆల్అౌట్ అవుతారు అనుకున్న టీం జాకర్ అలీ అండ్ తోవిడ్ కలిసి 35 రన్స్ నుంచి 186 రన్స్ కి తీసుకొని వచ్చారు. తర్వాత మన సేవియర్ షమీ పార్ట్నర్షిప్ ను బ్రేక్ చేశాడు. చిన్నగా తర్వాత 10 to 15 రన్స్ కు ఒక వికెట్ తీస్తూ షమీ 5 వికెట్స్ కంప్లీట్ చేసుకున్నాడు. మన వాళ్ళు కూడా 231 రన్స్ కాల్అౌట్ చేశారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చాలా బాగా చేసింది. వాళ్ళ టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయినా సరే ఫినిషర్స్ మాత్రం ఒక గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఆడారు. అందుకే శాంటో అంత కాన్ఫిడెన్స్ గా కప్పు కొడుతున్నాము అని చెప్పాడు. బౌలింగ్ కూడా మరీ అంత వర్స్ట్ గా వేయలేదు. ఫస్ట్ 10 ఓవర్స్ లో మనం 60 రన్స్ స్కోర్ చేసామంటే రోహిత్ శర్మ బ్రిలియంట్ బ్యాటింగ్ వల్ల కానీ బంగ్లాదేశ్ వర్స్ట్ బౌలింగ్ వల్ల మాత్రం కాదు. 10 ఓవర్స్ లో 60 రన్స్ ఇచ్చిన బంగ్లాదేశ్ పవర్ ప్లే లాస్ట్ లో రోహిత్ శర్మను అవుట్ చేసింది. 10 ఓవర్స్ కి 60 రన్స్ స్కోర్ చేశాక రిక్వైర్డ్ రన్ రేట్ తగ్గింది. మన వాళ్ళు కూల్ గా స్లోగా ఆడుతూ ఉన్నారు. బంగ్లాదేశ్ ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వకుండా మంచి బౌలింగ్ వేశారు. సడన్ గా కోహ్లీ వికెట్ తీశారు. తర్వాత వచ్చిన అయ్యర్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో లేడు. నెక్స్ట్ అక్షర్ పటేల్ ని లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం సెండ్ చేశారు. బట్ అక్షర్ పటేల్ కూడా ఎక్కువసేపు ఉండలేదు, వెంటనే అవుట్ అయిపోయాడు. టీం మొత్తం ప్రెషర్ లోకి వెళ్ళిపోయింది. ఒక సైడ్ నుంచి వికెట్స్ పడుతున్న గిల్ మాత్రం ఎక్కడా కూడా బంగ్లాదేశ్ కి ఛాన్స్ ఇవ్వకుండా ఒక స్టడీ ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు. కేఎల్ రాహుల్ అండ్ గిల్ కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. సడన్ గా కేఎల్ రాహుల్ క్యాచ్ డ్రాప్. దీంతో కేఎల్ రాహుల్ కూడా ఇంకా జాగ్రత్తగా ఆడటం స్టార్ట్ చేశాడు. 144 రన్స్ నుంచి మ్యాచ్ విన్నింగ్ వరకు ఇండియన్ తీసుకుని వెళ్లారు. గిల్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ కూడా ఒక హై ఇచ్చే 6 తో మ్యాచ్ కంప్లీట్ చేశాడు. బంగ్లాదేశ్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో క్యాచ్ డ్రాప్ అండ్ సరిగ్గా ఫీల్డింగ్ చేయడం కూడా మనకి అడ్వాంటేజ్ అయిపోయింది. ఈ మ్యాచ్ లో మనం చేసిన మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్, ఫీల్డింగ్ లో క్యాచ్ డ్రాప్ చేయడం. మనం T20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మీద గ్రూప్ స్టేజ్ లో, సౌత్ ఆఫ్రికా మీద ఫైనల్స్ లో గెలిచామంటే మ్యాచ్ విన్నింగ్ క్యాచెస్ తీసుకోవడం వల్లే. బంగ్లాదేశ్ కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోలేకపోయింది. బట్ వేరే టీమ్స్ అయితే పక్కా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటే మనం మ్యాచ్ ఓడిపోతాం. సెకండ్ మిస్టేక్, బ్యాటింగ్ లో పార్ట్నర్షిప్ బిల్డ్ చేయలేకపోవడం. స్టార్టింగ్ లో వచ్చిన రోహిత్ గిల్ అండ్ చివరిలో రాహుల్ గిల్ తప్ప ఎవరూ కూడా ఎక్కడా పార్ట్నర్షిప్ బిల్డ్ చేయలేదు. నెక్స్ట్ మిస్టేక్, ఇది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్. నెంబర్ 5 లో అక్షర్ పటేల్ ని పంపడం చాలా ఫూలిష్ డెసిషన్. కేఎల్ రాహుల్ కి నెంబర్ 5 లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. బట్ అక్షర్ పటేల్ ని సెండ్ చేయడం వర్స్ట్ డెసిషన్. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ నెంబర్ 6 లో పర్ఫామ్ చేసినా సరే ప్రీవియస్ రికార్డ్ చూసుకుంటే నెంబర్ 6 లో ఎక్కడా కూడా మంచిగా పర్ఫామ్ చేయలేదు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం తీసుకొని వచ్చారు అనుకోవచ్చు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అని చెప్పి ఓపెనర్ గా గిల్ అండ్ రోహిత్ బదులు గిల్ అండ్ జడేజాని, రోహిత్ అండ్ జడేజాని తీసుకొని రావంగా ఇది కూడా అంతే. అక్షర్ పటేల్ని అక్కడ తీసుకొని రావడం కన్నా కేఎల్ రాహుల్ని అక్కడ ఉంచడమే చాలా బెటర్. ఇవి మేజర్ మిస్టేక్స్. నెక్స్ట్ మ్యాచెస్ లో మన వాళ్ళు రిపీట్ చేయకుండా ఉండడం బెటర్. ఫైనల్ గా ఎలా అయితే ఒక మ్యాచ్ విన్ అయ్యాం, ఇంకో మ్యాచ్ గెలిస్తే చాలు క్వాలిఫై అయిపోతాం. నిన్న మన వాళ్ళ గేమ్ చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.